ప్రతి వ్యక్తి సమాజానికి సేవ చేయాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు ప్రదానం కుక్కట్పల్లిలో సంస్థ వ్యవస్థాపకులు సత్యబోలు రాంబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో దేశభక్తి, దేశం పట్ల గౌరవం పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చేస్తున్న వాళ్ళు పర్యావరణం కానీ, సమాజం కానీ, తర్వాత వైద్య రంగంలో పనిచేసేవారు, ఇలా అనేక రంగాల్లో పనిచేసిన వాళ్ళని ఎంపిక చేసి ఈరోజు వాళ్లకు అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీ సత్యబోలు రాంబాబు గారు ఆయన సంస్థ విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ద్వారా చేయడం అన్నది చాలా మంచి విషయం. ఎందుకంటే సమాజంలో యువతరం అంతా కూడా రోల్ మోడల్స్ కోసం వెతుకుతున్నారు. అంటే మనం ఎవరిని అనుసరించాలి అన్న మార్గంలో ఆ ఆలోచనలో యువతరం ఉన్నారు. కాబట్టి ఎవరిని అనుసరించాలి అన్నదానికి శ్రీ రాంబాబు గారు ఈరోజు ఒక మంచి సమాధానం ఇచ్చారు. ఇటువంటి 30 మంది జాతిరత్నాలను ఈరోజు ఎంపిక చేసి ఆయన సమాజంలో మనం ఎవరిని అనుసరించాలన్నదానికి ఒక చక్కని పరిష్కారం చూపించారు. గత 8-9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. వారు వ్యక్తిగత ఈరోజు విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డ్స్ తీసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. నేను నో ప్లాస్టిక్ మీద తర్వాత మెడికల్ క్యాంప్స్ కొన్ని కండక్ట్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ అనేది చాలా ప్రాముఖ్యమైన వస్తువు కాబట్టి దాని మీద నేను గత 10 సంవత్సరాల నుంచి హీరో సుమన్ గారి ద్వారా చాలా ప్రోగ్రాంలు చేశాము. గవర్నమెంట్ కూడా ఇప్పుడు చిన్నగా అవాయిడ్ చేస్తుంది. తొందరగా అవాయిడ్ చేస్తే ప్లాస్టిక్ ఎన్నో జంతువులను బతికించుకోవచ్చు. ఆవులు చాలా చనిపోతున్నాయి ప్లాస్టిక్ తిని. కాబట్టి మనం ప్లాస్టిక్ మానేసి మీరు అందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటూ ఈ అవార్డు తీసుకున్నందుకు సంతృప్తి పరుస్తున్నాను. తర్వాత ప్లాస్టిక్, తర్వాత పేపర్ కప్పులు టీ తాగడం కూడా మంచిది కాదు, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు, కానీ తెలిసి కూడా మనం వాడుతుంటాం. నేను కూడా అలా తాగేవాడిని. కాబట్టి దయచేసి అందరూ ప్లాస్టిక్ మానేయండి. టీ కప్పులో తాగండి, పేపర్ కప్పులో తాగొద్దు. మేము ఆల్రెడీ గత 7 సంవత్సరాల నుంచి మా లయన్స్ క్లబ్ అభయ బంజారా నుంచి హీరో సుమన్ గారు ₹1 తీసుకోకుండా మాకు చాలా ప్రోగ్రాంలకు వచ్చారు. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఎన్నో ప్రోగ్రామ్ చేశాను. ప్రభుత్వం ఎందుకో సీరియస్గా తీసుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం సీరియస్ తీసుకుంటే అయిపోతుంది. ప్రజలు మారరండి. ప్రజలే ప్రభుత్వం స్ట్రిక్ట్గా ప్లాస్టిక్ కవర్లు అమ్మకుండా చేసేస్తే ఆటోమేటికల్లీ ప్లాస్టిక్ బ్యాన్ అవుతుంది. బ్యాన్ కావడం వల్ల కొన్ని ఆవులు అమాయకంగా దాన్ని కడుపులో ఆపరేషన్ చేసి ఎన్ని ప్లాస్టిక్ కవర్లు తింటున్నాయి జంతువులు. దానివల్ల చాలా ప్రమాదకరం అండి. ఇప్పుడు ఇవాళ రేపు సేవ్ అర్త్ అని ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ రోజు వరకే ఉంటుంది, కానీ గవర్నమెంట్ సీరియస్ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి గవర్నమెంట్కి నేను విన్నవించుకుంటున్నాను ప్లాస్టిక్ను రద్దు చేయమని. తర్వాత ఇంకో మాట అనకూడదు అనుకుంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు కేటీఆర్ గారు ఇప్పుడు మన మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఆయన అనుకుంటే ప్లాస్టిక్ రహిత తెలంగాణను చేయొచ్చని దయచేసి మినిస్టర్ గారు మీరు అనుకుంటే. నమస్కారం అండి, నా పేరు సత్యబోలు రాంబాబు, ఫౌండర్ CEO విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. ఈరోజు స్వామి వివేకానంద బర్త్డే పురస్కరించుకుని స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ ఒక 30 మందికి జాతీయ స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఈ ఈవెంట్కి జేడీ లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే శ్రీలన్ గాంధీ గారు ఒక గెస్ట్గా రావడం జరిగింది. అలాగే ఇతర గెస్టులు కూడాను వచ్చి ఉన్నారు. నాకు ముఖ్య ఉద్దేశం అంటే సేవ చేసే వాళ్ళని, సమాజానికి ఉపయోగపడే వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుందని భావించి ఇక అవార్డు ఫంక్షన్లు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా విశ్వగురు సంస్థ నుంచి అవార్డ్సే కాకుండాను అంతర్జాతీయ స్థాయిలో రికార్డ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని యూనిక్ టాలెంట్ ఉన్నా, రేర్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వారు ఎక్స్ట్రా రేర్ టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఐడెంటిఫై